మన భారతీయ తత్వశాస్త్రంలో ఉపనిషత్తుల పాత్ర ఎంతో ఉన్నది. వీటిని వేదాంతం గ్రంథములు అని కూడా అంటారు. ఈ ఉపనిషత్తు అనే మాటకు అర్థం ఏమిటో తెలుసా మీకు? ఉపనిషత్తు అని అంటే అజ్ఞానాన్ని తొలగించేటటువంటి విజ్ఞానము ఉపనిషత్తు. ఉపనిషత్. ఇంకొక అర్థం ఏంటంటే గురువు దగ్గర కూర్చొని సమీపంలో ఉండి ఆయన్ని ప్రశ్నించి ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి విజ్ఞానమే ఉపనిషత్తులు. అంటే ఒకటి అజ్ఞానాన్ని శిథిలం చేస్తుంది, రెండవది గురుముఖత నేర్చుకోబడేటటువంటిది ఉపనిషత్తు. వీటిల్ని వేదాంతములు అని కూడా అంటారు. అంటే వేదముల్లో ఆఖరిలో వచ్చేటటువంటి భాగాలు ఇవి. అందుకని వేదాంత గ్రంథములని కూడా ఉపనిషత్తులని అంటారు. ఇవి 108 ఉపనిషత్తులు మనకు తెలిసినవి ఇప్పుడు ప్రచారంలో ఉన్నవి. చాలా ఉపనిషత్తులు ఉన్నాయని చెప్తారు కానీ చాలా ఇప్పుడు ప్రచారంలో లేవు. ఎందుకంటే ఈ యొక్క రేర్ నాలెడ్జ్ కాలగర్భం అయిపోతుంది. దాన్ని చదివేవాళ్ళు, అభ్యసించేవాళ్ళు, దాన్ని చక్కగా ప్రొటెక్ట్ చేసేవాళ్ళు తగ్గిపోతున్నారు కనుక ఇప్పటికైతే 108 ఉపనిషత్తులు ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా దశోపనిషత్తులు అని ఉన్నాయి. ఈశావాస్యోపనిషత్తు, కఠోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, ముండకోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, ఛాందగ్యోపనిషత్తు. ఇట్లాగా ఈ ఉపనిషత్తుల పేర్లు చాలా అర్థవంతంగా ఉంటాయి. ఈశావాస్య ఉపనిషత్తు ఈ ఉపనిషత్తు సాహిత్యంలో చాలా చిన్న ఉపనిషత్తు, 18 మంత్రాలు ఉంటాయి. అయితే ఇవి 4 వేదాల్లోనూ ఉన్నాయి. ఉపనిషత్తులు ఋగ్వేదంలో ఉన్నాయి, యజుర్వేదంలో ఉన్నాయి, సామవేదంలో ఉన్నాయి, అథర్వణ వేదంలో ఉన్నాయి. అంటే వేదములలో ఉండేటటువంటి విజ్ఞానం అంతా సారభూతంగా ఒక చోట ఉంచితే అది ఉపనిషత్తు అవుతుందన్నమాట. ఈ ఉపనిషత్తులు గురు శిష్య సంభాషణ రూపంలోనే ఉంటాయి. బ్రహ్మ సూత్రములు ఉపనిషత్తులోకి అవి అర్థాన్ని తెలియచేసేటటువంటి వాటివి బ్రహ్మసూత్రాలని వేదవ్యాసులు వారు రాశారు. ఇది ఈ ఉపనిషత్తుల్లోనే మనకి మహావాక్యములు అని కూడా 4 వస్తాయి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అని 4 మహావాక్యాలు అంటారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే ఉపనిషత్తుల నుంచి వచ్చినాయి. ఉపనిషత్తులు ఎక్కడి నుంచి ఉన్నాయంటే మన వేదంలో ఉన్నాయి అనేటటువంటిది. అంటే ఇవి ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్తాయి. అంటే మనం పూజాది క్రతువులు ఏవి చేసినా కూడా మనం దేన్ని ఉద్దేశించి చేస్తాము? నాకు భోగభాగ్యాలు కావాలి, ఐశ్వర్యం కావాలి, సంపద కావాలి, నా యహసౌఖ్యాలు నాకు కావాలని చేస్తుంటాం. ఉపనిషత్తులు దాని జోలికి వెళ్ళదు. నీవెవరో నువ్వు తెలుసుకో అంటే ఆత్మజ్ఞానము. ఇవి ఐహికమైనటువంటి సుఖాలన్నీ కూడా పెరిషబుల్, అంటే అవి క్షణికమే, కొంతకాలమే ఉంటాయి ఆనందాలు. కానీ అంటే నీవెవరో కనుక నీవు తెలుసుకున్నట్టయితే ఆత్మానందము అనేటటువంటిది అది పర్మనెంట్, అది ఎప్పటికీ ఉండేటటువంటిది. ఆ మార్గంలో నీవు ప్రయాణము చేయమని చెప్పేటటువంటిదే ఉపనిషత్ సాహిత్యం అన్నమాట. ఆ ఉపనిషత్తుల్లో ఒక్కొక్క ఉపనిషత్తు గురించి చిన్న చిన్న కథారూపంలో వచ్చే ఎపిసోడ్స్లో మనం తెలుసుకుందాం. ఉపనిషత్తుల యొక్క సారాన్నే స్వామి వివేకానంద చికాగో కాన్ఫరెన్స్లో అమెరికన్స్కి చెప్తే వాళ్ళందరూ అబ్బురపడ్డారు, ఎంత గొప్ప ఆత్మజ్ఞానం మీ దగ్గర ఉంది అని చెప్పి. అలాంటి ఉపనిషత్ సాహిత్యాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం మన డీకోడ్ భగవద్గీత ఛానల్ ద్వారా మొదలు పెడుతున్నాము. మీరు తప్పకుండా దీన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. స్వస్తి.